ఏంటి నేను ఎంత కష్టపడుతున్నాను అయినా కానీ నాకు సక్సెస్ అవ్వలేకపోతున్నాను లైఫ్ లో అనేటువంటి నువ్వు బాధపడుతున్నట్లయితే ఈ విషయం గురించే నాకు ఒక బాగా తెలిసినటువంటి వ్యక్తి ఒక మాట చెప్పాడు. తమ్ముడు, విత్తనం అనేటువంటిది భూమిలోకి వెళ్ళిన తర్వాత అది ఫస్ట్ ఏమవుతుంది అంటే భూమిలో చనిపోతుందట. చనిపోయిన తర్వాత అందులో నుంచి జీవం పోసుకుని బయటకు వస్తుంది. సేమ్ ఆ విత్తనం ఎలాగైతే భూమిలోకి వెళ్ళి మరణం పొంది మళ్ళీ జీవం పొందుకుని పైకి వస్తుందో అలాగే నీ జీవితంలో నువ్వు పడుతున్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు ఏదైతే ఓర్పు అని నువ్వు అనుకుంటున్నావు చూడు, అదే నీ సక్సెస్ కి దారి అవుతుంది. ఎందుకంటే ఈ స్ట్రగుల్స్ అన్ని కూడా నిన్నొక బలవంతుడిగా చేస్తాయి. రానున్న రోజుల్లో నీకు కష్టం విలువ తెలియకుండా నీకు విజయం వచ్చేసిందంటే దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కూడా నీకు తెలియదు. ఆ విత్తనం ఎలాగైతే మరణం పొందుతుందో నువ్వు కూడా అదే విధంగా ఈ కష్టాల నుంచి, నష్టాల నుంచి, బాధల నుంచి కృషించిపోయిన తర్వాత ఖచ్చితంగా నీకు విజయం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. ఇది 100% రాసి పెట్టుకో. ఆ విత్తనం మొలకెత్తి జీవం పొందుకున్న తర్వాత కొన్ని పక్షులకు, పశువులకు ఎన్నో వాటిని లేయడం ఇస్తుంది. సో నువ్వు కూడా అలాగే ఇప్పుడు ఏవైతే బాధలు అనిపిస్తున్నావో, ఇప్పుడు ఏవైతే ఇబ్బందులు పడుతున్నావో, ఇప్పుడు ఏవైతే అవమానాలు అనుభవిస్తున్నావో, ఏం ప్రాబ్లం అవుతున్నా ఖచ్చితంగా చెప్తున్నా, నీకంటూ ఒక టైం వస్తుంది. ఆ సమయం వరకు నువ్వు ఏదైతే గోల్ అండ్ టార్గెట్ పెట్టుకున్నావో ఆ పని మీద మాత్రమే నువ్వు ఉండు.